హలో 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 వెల్కమ్ టు పంచ్ ప్రభాకర్. జై రేవంత్ అన్న. రేవంత్ రెడ్డి నాకంటే నువ్వు వయసులో చిన్నవాడే కానీ రేవంత్ రెడ్డి మారుతాడు, వీరి సినిమా పెద్దలందరూ కలిస్తే తన మాట మార్చుకుంటాడని నేను అనుకున్నాను. అంటే తక్కువ అంచనా వేశాను. రేవంత్ రెడ్డి యొక్క ఆలోచన అంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని, ప్రతి ఇండస్ట్రీ బాగుండాలి, ఆ ఇండస్ట్రీతో పాటు ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ, ఏ రాష్ట్రమైనా కానీ అందరూ బాగుండాలనే ఆలోచనతో బెనిఫిట్ షోలు ఉన్నాయి, టికెట్ల పెంపు ఉన్నాయి. షబాష్. ఏరా మీరు హీరోలు ఆకాశం నుంచి ఊడిపడ్డారా? ఐఏఎస్ చదువుకున్నారా? ఐపీఎస్కి చదివారా? 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఏదో అడపా డ్యాన్సులు నేర్చుకొని అంతో ఇంతో లెగసీతో ప్లాస్టిక్ సర్జరీలు చేసుకొని ఒక సినిమా ఫెయిల్ అయితే ఇంకో సినిమాకి ఎవడో ఒకడు, మీ నాన్న ఫ్రెండో లేకంటే మీ అంకుల్ ఫ్రెండో ఎవడో ఒకడు డబ్బు తుత్తరుంటే ఆ తుత్తరికి మీరు హీరోలుగా వాని తుత్తర తీర్చి, మీకు 1 2 హిట్లు రాగానే బౌన్సర్లు పెట్టుకొని బాబు బాబు అని మిమ్మల్ని తోసుకుంటూ చూసే వాళ్ళకంటే మీకు తోపుడుగాలే మీరు ఎక్కువ పెట్టుకొని బిల్డప్లు ఇచ్చుకొని, ఏదో మీరు సినిమా రిలీజ్ చేసినప్పుడు వాళ్ళ పోస్టర్లు కటౌట్కే కాకుండా పూర్తిగా ఆకాశం నుంచి ఊడిపోయినట్లు ఫీలింగ్లు ఇస్తారు చూడు, అది నచ్చదు. మీ చాస్ట్లు, మీరు మీ యొక్క అసలు మీరు ఎవర్రా? మీరు మనుషులే కదా. మనుషులు కాకుండా బిహేవ్ చేయడం అనేది ఒక తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే. మిగిలిన ఎన్నో ఇండస్ట్రీలు ఉన్నాయి. ఇప్పుడు బాలీవుడ్ ఉంది, హాలీవుడ్ ఉంది, కొల్లీవుడ్. ఎవరు కానీ ఇంత దైవాంశ సంభూతులు, మేము దేవతలుగా దేవవంశంలోంచి వచ్చామని అనే ఫీలింగ్స్ ఎవరికి ఉండవు. ఏదో యాక్టరు, మామూలు టాలెంటు, లేకంటే టాలెంట్ యాక్షన్లో కూడా టాలెంట్ ఉండి ఏదన్నా చేసుకునే వాళ్ళు అయితే అట్లా ఉంటారు. కానీ కులాల వ్యంగ్యమ వెటకారమే మాత్రమే సినిమాలో పనిచేస్తూ బూతుల్ని, ఒక ఆడ మనుషుల్ని అమ్ముకుంటూ, డైరెక్టర్లేమో బూతుని, వ్యంగ్యాన్ని, ఆ స్త్రీ యొక్క అంగాంగ సౌందర్యాన్ని అమ్ముకుంటూ ఒకవైపు, వీళ్ళేమో హీరోలు, నిర్మాతలు దొంగ బ్లాక్ టికెట్లు అమ్ముకుంటూ, అదే బెనిఫిట్ షోలని, ఫ్యాన్స్ షోస్ అని. దానికంటే డైరెక్ట్గా అమ్ముకోవచ్చు కదరా, ఒళ్ళు అమ్ముకోండిరా. రోతారు కదా రోజు, రోతనా కొడుకలారా, జిమ్ముకి వెళ్తారు, చింత చిగురు మటన్ చేసేటివి, ఖాళీగా ఉన్నప్పుడు మాకు దరిద్రం. మళ్ళీ అవి చూసేది కాక, థియేటర్లో పోయి చూసేది కాక, మళ్ళీ ఈ ఎదవ మీ యొక్క లైఫ్ స్టైలు, మీ యొక్క హోమ్ టూర్లు, ఈ దరిద్రం. అరే మీరు ఒక సంకరజాతి నా కొడుకులు కాకపోతే ఇంతమంది ఇంత చెప్పుకుంటారు కదా, నా రెమ్యునరేషన్ ఇంత, మా హీరో ఇంత, మీ హీరో ఇంత అంటున్నారు కదా. ఒక్కడైనా ట్యాక్స్ రిటర్న్స్ చూపించండి రా, మీకు దమ్ము ధైర్యం. అప్పుడు మాట్లాడదాం మీ దమ్ము ఏంటి, మీ ధైర్యం ఏంటి, మీ లెవెల్ ఏంటో. మీ ట్యాక్స్ రిటర్న్స్ చూపించండి. 300 కోట్లు 200 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న మా హీరో అంటున్నాడు కదా. తీసుకున్నవాడికి ఎవరికైనా దమ్ము ధైర్యం, అది దమ్ము, అది నిసలైన నికార్సైన నీతి నిజాయితీ బిజినెస్. అరే సినిమా అనేది వ్యాపారం, అంతేగాని ఇదేదో సినిమా అంటే అదేదో మీరేమో అన్నిటికీ అతీతులు, మీరేదో పతీతులు కాదు. అబ్బో ఇంకోటి గుర్తొచ్చింది, సినిమా ఇండస్ట్రీలో కమల్ హాసన్ ఒకడు ఉన్నాడు, మన చిరంజీవి అని ఒక ఆయన అయితే నటనా కౌశల్యంతో అబ్బో, ఆయన సినిమాలోనే కాకుండా నిజ జీవితంలో, రాజకీయాలలో ఎక్కడ పడితే అక్కడ జీవితంలో నటిస్తాడు, రాజకీయాల్లో నటిస్తాడు, అబ్బో సినిమాల్లో నటిస్తాడు. ఆయన ముఠా మేస్త్రి అని ఈరోజు ఏందో మరి 40 మంది వస్తే మనవాడు రాలే అంటే ఏంది, నన్ను ప్రతిరోజు గమనించమని ఏమన్నా ఉందా, లేకంటే షరా మామూలేనా? అంటే నీకు ప్రత్యేకమైన, నువ్వు ప్రత్యేకంగా
మరి ఏమోలే, మరి ముఠా మేస్త్రి ఇండస్ట్రీకి పెద్ద పెద్ద దిక్కు అంటారు. మరి నువ్వేంటి రాలేదో, దీని మతలబు ఏదో 2-3 రోజులు మాకు టైంపాస్ బఠానీ మనం కూడా వీడియోలు చేసుకోవచ్చు. ఎందుకు రాలేదు, ఎందుకు రావచ్చు, అల్లు అరవింద్కి ఎదురుగా చెడిందా, లేదంటే ఈడు కమల్ హాసన్ ఇట్లాంటి నటనలు బాగా చేస్తుంటాడని. ఏ అరే, ఇంకొకటి మాత్రం చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నా, కులభావనలు, రెడ్ల పేర్లు ఇంకొకసారి కానీ విలన్లకు పెడితే కావాలని, మాకు తెలుసు రే, సినిమాలకి కారు 2 గంటల సేపు డ్రైవ్ చేస్తే ఒక 2 సినిమాలు చూస్తే ఫ్రెంచ్, ఇంగ్లీషు ఏ సినిమా చూసినా 10 కథలు ఇస్తాను రా, పొరంబోకి నా కొడకల్లారా. ఏమే ఏదో బ్యాంకాక్లో కూర్చొని ఆడేదో బొచ్చులో కథలు రాయడము, లేకంటే ఇంకోటి వచ్చి ఆడ కృష్ణానగర్లో ఏదో అన్నం తింటుంటే ఐడియా వచ్చిందని, ఇస్త్రాకుల్లో వదిలేసిన ఇడ్లీలు తింటే ఏదో ఐడియా వచ్చిందని, ఇట్లాంటి కథలు చెప్పకుండా, కథలు కావాలంటే నేను ఇస్తా, కానీ ఇంకొకసారి క్యాస్టు ప్రేరేపితమైన వ్యంగ్యము బూతులతో ఇంకొకసారి మాట్లాడితే నా అలాగా డైరెక్ట్గా మాట్లాడండి తీసుకొని. ఇంకొకసారి రెడ్ల పేర్లు విలన్లకు పెట్టి చేస్తే దాని ఎవడన్నా కానీ, ఇంకొక సినిమా కూడా వచ్చింది, కొత్త సినిమా ఏదో ఒకటి వస్తూ ఉంది, దాంట్లో హీరోకి ఎవరు విలన్లకు ఏం పెట్టనవసరం లేదు, మాకు అవసరం లేదురా, చెత్త నా కొడకల్లారా. రెడ్ల పేర్లు ఎవరికి అవసరం లేదు, రెడ్లు ఎప్పుడు హీరోలే, నిజ జీవితంలో హీరోలు. మీరేమి ఇంకొకసారి కానీ పెట్టి తీస్తే నీ అమ్మ ఉంది నా కొడకల్లారా, రెడ్లందరూ ఏకమయ్యి మీ తాట తీస్తారు, గుర్తుపెట్టుకోండిరా, చెత్త నా కొడుకల్లారా, చెత్త డైరెక్టర్స్, చెత్త కొడుకులు, హీరోలు ఎవడైనా కానీ చెత్త నా కొడుకల్లారా, ఇదే నా సవాల్.